కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం కొరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో కన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సభ విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బీ వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఏదైతే ఆవిర్భావ సభ కోసం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి, పిఠాపురం, కాకినాడ రూరల్కి 3 కాన్స్టిట్యున్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది 12వ ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ. ఈ 12వ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్పంచుకోవాలనేటువంటి తరుణం. ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు 14 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి కమిటీలో నాయకులందరినీ భాగస్వామ్యం చేసి, ముఖ్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలు నియమించుకోవడం జరిగింది. అలాగే లాజిస్టిక్ కమిటీ ఒకటి నియమించుకోవటం, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి నియమించుకోవడం జరిగింది. అలాగే ఫుడ్ కమిటీ ఒకటి నియమించుకోవటం, ఇలా అనేక సోషల్ మీడియా కమిటీ 14 కమిటీలు నియమించుకోవడం జరిగింది. ఈ 14 కమిటీలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఒక పక్క స్టేజ్ డెకరేషన్ కానీ అది కొంతమందికి అప్పచెప్పడం, ఇలా అన్ని విభాగాల్లో అందరి నాయకత్వం, అందరూ యువకులకు కానీ పెద్దలకు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. మొన్న 2 రోజుల క్రితం మనోహర్ గారు కూడా కాకినాడ రావటం, అంటే మా రాజకీయ వ్యవహారం కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు, వీరందరి నాయకత్వంలో మొత్తం మా జనసేన పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, రేపు 14వ తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమథనం చేయడం. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టీజియస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు ఇవన్నీ ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నదనేటువంటి ప్రజలందరి ఉద్దేశం.